వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసేటప్పటికి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ పార్ట్ 5 అండి. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ప్రాబ్లమ్స్కి ఈ పార్ట్తో అయితే మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 5తో 5 పార్ట్స్తో. మీరు ఎవరైతే ఫస్ట్ టైం డైరెక్ట్గా పార్ట్ 5 చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 టు పార్ట్ 4 చూశాక పార్ట్ 5 చూడండి. కంటిన్యూటీ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా పార్ట్ 5 అనేది మాత్రం చూడొద్దు. ఓకేనా అండి. ఫస్ట్ ప్రాబ్లం, 2 trains are moving on 2 parallel tracks but in opposite directions. 2 trains opposite directionలో మూవ్ అవుతున్నాయి అంటండి. ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ మూవింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h passes the second train in 18 seconds. ఒక పర్సన్ 80 km/h స్పీడ్తో వెళ్ళే ట్రైన్లో ఉన్న అతను సెకండ్ ట్రైన్ని క్రాస్ చేయడానికి 18 seconds పట్టింది. ఈ 18 seconds పట్టింది ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయడానికి కాదు, ఒక ట్రైన్లో ఉన్న పర్సన్ ఇంకొక ట్రైన్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం. అదొక్కటి మీరు ఇక్కడ గమనించాలి. ఇఫ్ లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈజ్ 1000 meters, ఇట్స్ స్పీడ్ ఈజ్. లెంత్ ఇచ్చారు, ట్రైన్ లెంత్ ఇచ్చారు, అయితే ఆ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్ అండి. ఈ ప్రాబ్లం అయితే పెద్దగా ఉంది అని చదివి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చారు, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు, క్రాస్ చేయడానికి పట్టిన టైం ఇచ్చారు, మనల్ని సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసినట్లయితే 2 trains మనకి ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. అంటే 2 trains ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి అవి రెండు క్రాస్ అవ్వాలి అంటే ఏం చేస్తాము? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములాలో డిస్టెన్స్ మనము 2 trains యొక్క లెంత్స్ని కన్సిడర్ చేస్తాము, స్పీడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేస్తాము, అలానే సేమ్ డైరెక్షన్ అయితే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడు 2 trains కేసులో. ఇక్కడ ఇచ్చింది మనకి 2 trains, కానీ కన్సిడర్ చేయాల్సింది 2 trains కాదు, ట్రైన్లో ఉన్న పర్సన్ క్రాస్ చేయడానికి పట్టిన టైం ఇచ్చారు మనకి. అంటే మూవింగ్ మ్యాన్ అండ్ ట్రైన్, ఈ కేసు కన్సిడర్ చేయాలి మనం. అంతే కదా. మనకి ఇచ్చింది 80 km/h ట్రైన్లో ఉన్న మ్యాన్ అతన్ని క్రాస్ చేయడానికి సెకండ్ ట్రైన్కి పట్టిన టైం ఇచ్చారు. అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది మ్యాన్ని అండ్ సెకండ్ ట్రైన్ని. ఈ కేసులో మనము డిస్టెన్స్గా ఏం కన్సిడర్ చేస్తాం? ట్రైన్ లెంత్ని కన్సిడర్ చేస్తాం. ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది? ఎంత ఇచ్చారు మనకి? 1000 meters. 1000 meters బై టైం ఎంత ఇచ్చారు? 18 seconds. స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్స్లో ఉంది. మీటర్స్ పర్ సెకండ్స్ని km/hలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 18/5. సో 18 క్యాన్సిల్ అయిపోతుంది, 5 2s are 0 0. 200 km/h. సారీ, ఇక్కడ ఆప్షన్స్ కూడా కిలోమీటర్స్ కాదు, km/h. ఓకేనా. స్పీడ్ వచ్చింది మనకి 200 km/h. ఈ స్పీడ్ ఏం స్పీడ్ అవుతుందండి? రిలేటివ్ స్పీడ్ అవుతుంది మనకి. మనం ఫైండ్ అవుట్ చేసిన స్పీడ్ రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే మ్యాన్ ఇక్కడ మూవ్ అవుతున్నాడు, 80 km/h స్పీడ్తో ట్రైన్ మూవ్ అవుతుంది అంటే ట్రైన్లో ఉన్న మ్యాన్ యొక్క స్పీడ్ కూడా ఏమవుతుంది? 80 km/h అవుతుంది. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే ట్రైన్లో ఉన్న ఆ పర్సన్ కూడా సెకండ్ ట్రైన్కి ఏమవుతాడు? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లే అవుతాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాం. అంటే మ్యాన్ యొక్క స్పీడ్ 80 km. ఇక్కడ మనకి మ్యాన్ స్పీడ్ అని డైరెక్ట్గా ఇవ్వలేదు, అతనున్న ట్రైన్ స్పీడే ఆ మ్యాన్ స్పీడ్ అవుతుంది. 80 km ప్లస్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ మనకి తెలియదు. x ఈక్వల్స్ టు 200 km/h. దట్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 200 minus 80. దట్ ఈక్వల్స్ టు 120 km/h.
మన ఆన్సర్ 120 కిలోమీటర్స్ పర్ అవర్. కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్కి. నేను ప్రతి పార్ట్లో చెప్తున్నాను. ఇది మీకు క్లియర్ అయ్యింది కదండి. మనకి 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్న ట్రైన్లో ఉన్న మ్యాన్ సెకండ్ ట్రైన్ని క్రాస్ చేయడానికి అతనికి 18 సెకండ్స్ పట్టింది. ట్రైన్ లెంత్ ఇచ్చారు సెకండ్ ట్రైన్. అయితే మనల్ని సెకండ్ ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కేసులో మనము మూవింగ్ మ్యాన్ అండ్ ట్రైన్ ఈ కేస్ కన్సిడర్ చేయాలి. మనకి ఇచ్చిన రిలేషన్ కూడా అదే కదా. సో ఆ మూవ్ అయ్యే మ్యాన్ స్పీడ్ ఏమవుతుంది, అతను ఏ ట్రైన్లో ఉన్నాడో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో అదే స్పీడ్ ఈ మ్యాన్ స్పీడ్ కూడా అవుతుంది, 80 కిలోమీటర్స్ పర్ అవర్. డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ యొక్క లెంత్ ఎంతో అదే డిస్టెన్స్ అవుతుంది. టైం ఇచ్చారు, క్రాస్ చేయడానికి పట్టిన టైం కిలోమీటర్స్ పర్ అవర్ మనకు వచ్చింది. కానీ ఈ స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రెండింటి స్పీడ్స్ని యాడ్ చేస్తే వచ్చింది 200 కిలోమీటర్స్. యాడ్ చేస్తే వచ్చింది అని మనకు ఎలా తెలిసింది, ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు కాబట్టి స్పీడ్స్ రెండు యాడ్ చేస్తాము. మ్యాన్ యొక్క స్పీడ్ తెలుసు మనకి 80 కిలోమీటర్స్ పర్ అవర్. ఇండైరెక్ట్గా అంటే ట్రైన్ స్పీడ్ ఇస్తే అదే ఆ మ్యాన్ స్పీడ్ కూడా అవుతుంది. ప్లస్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, ఈక్వల్స్ టు 200 కిలోమీటర్స్ పర్ అవర్. దాని నుంచి మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 120 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా కూడా చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని చేస్తే 200 కిలోమీటర్స్ రాగానే వెంటనే ఆప్షన్స్లో అయితే పెట్టొద్దండి. ఎక్కువగా ఏమైతే మనం రాంగ్ చేస్తామో అది ఎగ్జామ్లో కంపల్సరీ ఆప్షన్స్లో అయితే ఇస్తారు. సో మనం హడావుడిగా చేస్తే రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్లో ఉంటుంది కాబట్టి అది పెట్టేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఈజీ మోడల్ ఇది కూడా. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 330 kilometers. A train starts from A at 8 AM and travels towards B at 60 kilometers per hour. ఏమి ఇచ్చారు మనకి, 2 cities ఇచ్చారు, A and B. A, B 2 cities. A, B 2 cities మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 330 కిలోమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఒక ట్రైన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యింది, 8 AM స్టార్ట్ అయ్యింది. 8 AM స్టార్ట్ అయ్యింది. దీని స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఏ నుంచి బీకి స్టార్ట్ అయింది. అండ్ అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి ఎట్ 9 AM. బి దగ్గర ట్రైన్ ఏ టైంకి స్టార్ట్ అయింది, 9 AM స్టార్ట్ అయ్యింది. అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ఏ ఎట్ 75 కిలోమీటర్స్ పర్ అవర్. బి నుంచి ఏ వైపు ట్రావెల్ చేస్తుంది, స్పీడ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఎట్ వాట్ టైమ్ డూ దే మీట్, ఓకేనా, ఏ టైంకి అవి రెండు మీట్ అవుతాయి అని ఇచ్చారు. క్వశ్చన్ చదివి ఇంత రిలేషన్ చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 cities ఇచ్చారు మనకి, ఆ రెండింటి సిటీస్ మధ్య డిస్టెన్స్ ఇచ్చారు 330 కిలోమీటర్స్ అని. ఏ దగ్గర 8 AM స్టార్ట్ అయితే ట్రైన్, బి దగ్గర 9 AM స్టార్ట్ అయింది. ఓకే, రెండింటి టైమ్స్ ఒకేలా ఉండేలా చూసుకోండి. జస్ట్ అదొక్క పాయింట్ చేస్తే చాలు, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 8 AM స్టార్ట్ అయింది. 8 AM దగ్గర స్టార్ట్ అయితే ఆ ట్రైన్ స్పీడ్ ఎంత అన్నారండి, 60 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు. అంటే 1 అవర్లో అది 60 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయగలిగిద్ది. అంటే 9 AM 9 AMకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు, 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో 9 AMకి ఈ 2 ట్రైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, 330 minus 60 that equals to 270 కిలోమీటర్స్. ఇక్కడ ఈ 2 cities మధ్య ఉన్న డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, 2 cities మధ్య ఉన్న డిస్టెన్స్ 330 కిలోమీటర్స్. కానీ 2 cities నుంచి ఒకే టైంకి ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఏ దగ్గర ఏమో 8 AM స్టార్ట్ అయింది, బి దగ్గర ఏమో 9 AM స్టార్ట్ అయింది. 9 AM దగ్గర ఉండేలా చూసుకోండి, అంటే ఒకే టైం ఉండేలాగా. సో ఏ నుంచి 9 AM అంటే 1 అవర్. 1 అవర్కి ఆ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు, 60 కిలోమీటర్స్. ఎందుకంటే దాని స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే గంటకి అది 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు.
సో ఏ అనేది 9 AM కల్లా 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఏ అండ్ బి నుంచి బి దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్కి ఏ దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్కి 9 AMకి రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది? 270 కిలోమీటర్స్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ అయితే చాలు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? టైం, ఎప్పుడు అవి రెండు మీట్ అవుతున్నాయో టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి తెలిసిన ఫార్ములా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది? 270 కిలోమీటర్స్ ఉంది. 270 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్. 2 ట్రైన్స్ ఇచ్చినప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి. రిలేటివ్ స్పీడ్లో యాడ్ చేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవుతుంది? రిలేటివ్ స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ప్లస్ బి దగ్గర స్టార్ట్ అయ్యే ట్రైన్ యొక్క స్పీడ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్. రెండు యాడ్ చేస్తే మనకి 135 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ 135 కిలోమీటర్స్ పర్ అవర్. డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు, క్యాన్సిల్ చేయండి. 135 2s are దట్ ఈక్వల్స్ టు కిలోమీటర్స్లో ఉంది డిస్టెన్స్ కిలోమీటర్స్లో, స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంటే మనకు వచ్చిన టైం అవర్స్లో ఉంటుంది. టైం 2 hours. 2 hours అంటే 9 AM ప్లస్ 2 hours. 9 + 2 11 AM. అవి రెండు ఎప్పుడు మీట్ అవుతాయండి? 11 AMకి మీట్ అవుతాయి. అర్థమైంది కదా? రెండింటి దగ్గర డిఫరెంట్ టైమ్స్కి స్టార్ట్ అయినప్పుడు సేమ్ ఒక టైం ఉండేలా చూసుకోవటం. జస్ట్ అది ఒక్క పాయింట్ చేయండి. మనం స్టార్టింగ్ పార్ట్ 2లో ఎలా అయితే డిస్కస్ చేసిన సింపుల్ బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలానే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం వేసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయటమే అవుతుంది మీరు ఈ ఒక్క పాయింట్ చూసుకుంటే. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఇదే మోడల్లో, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. 2 towns A and B are 500 kilometers apart. ప్రాబ్లం చదవగానే మీరు ఏ బి డిస్టెన్స్ ఎంత అన్నారు? టోటల్గా 500 కిలోమీటర్స్ అన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 8 AM ఫ్రమ్ ఏ దగ్గర నుంచి మనకి 8 AMకి ట్రైన్ స్టార్ట్ అయ్యిందంట. ఓకే. టువర్డ్స్ బి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్. 70 కిలోమీటర్స్ పర్ అవర్తో స్పీడ్తో 8 AMకి ఏ దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎట్ 10 AM అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి టువర్డ్స్ ఏ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 110 కిలోమీటర్స్ పర్ అవర్. బి దగ్గర ఏ టైంకి స్టార్ట్ అయింది? 10 AMకి స్టార్ట్ అయ్యింది. దాని స్పీడ్ 110 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. వెన్ విల్ ద 2 ట్రైన్స్ మీట్. రెండు ట్రైన్స్ ఎప్పుడు మీట్ అవుతాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ దగ్గర ఏ టైంకి స్టార్ట్ అయింది? 8 AMకి. బి దగ్గర ఏ టైంకి స్టార్ట్ అయింది? 10 AMకి. సో రెండింటి టైమ్స్ని ఈక్వల్ చేయాలి అంటే ఏ నుంచి 8 AMకి 10 AM రావాలి అంటే 2 hours యాడ్ చేయాలి. అంటే +2. 2 hours అంటే ఏ నుంచి ఇది 10 AMకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? దీని స్పీడ్ ఎంత? 70 కిలోమీటర్స్ పర్ అవర్. 1 hourకి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు అంటే 2 hours ఇంటూ 2 70 ఇంటూ 2 140 కిలోమీటర్స్. 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ట్రైన్. ఏ దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్ 10 AMకి. సో 140 కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తే 10 AMకి 2 ట్రైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది? 500 మైనస్ 140 దట్ ఈక్వల్స్ టు 360 కిలోమీటర్స్. ఓకేనా? సింపుల్. డిస్టెన్స్ వచ్చింది, స్పీడ్స్ వచ్చినాయి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 360 కిలోమీటర్స్ బై స్పీడ్. స్పీడ్ మనం రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ రెండింటిని యాడ్ చేయాలి. 70 + 110 దట్ ఈక్వల్స్ టు 360 బై 180. 180 2s are. So 2 hours. 10 + 2 that equals to 12. 12 noon. వచ్చేసింది కదండి ఆన్సర్. యాడ్ చేసేటప్పుడు కూడా మనం ఈక్వల్ ఏదైతే చేసామో దానికి యాడ్ చేయాలి. మీరు మళ్ళీ 8 + 2 చేయకండి, ఆన్సర్ రాంగ్ అయిపోతుంది మళ్ళీ.
సింపుల్ మోడల్ ఇది, ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ మోడల్ కూడా. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఫైండ్స్ దట్ ఏ ట్రైన్ టేక్స్ 3 seconds టు పాస్ హిమ్. ప్లాట్ఫామ్ మీద నుంచున్న మ్యాన్ ఏమి అబ్జర్వ్ చేశారంటే, ఒక ట్రైన్ అతన్ని క్రాస్ చేయడానికి 3 seconds పట్టింది. అనదర్ ట్రైన్ ఆఫ్ సేమ్ లెంత్ ఉన్న వేరే ట్రైన్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టేక్స్ 4 seconds టు పాస్ హిమ్. ఓకే, ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక మ్యాన్ని, స్టాండింగ్ మ్యాన్, అతనికి ఏమీ మూవ్ అవ్వట్లేదు, స్టాండింగ్ మ్యాన్ని ఒక ట్రైన్ 3 secondsలో క్రాస్ చేస్తే, సేమ్ లెంత్ ఉన్న అనదర్ ట్రైన్, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్ అతన్ని పాస్ అవ్వటానికి 4 seconds టైం పట్టింది. అయితే ద టైమ్ టేకెన్ బై ట్రైన్స్ టు పాస్ ఈచ్ అదర్ ఈజ్. రెండు ట్రైన్స్ పాస్ అవటానికి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓన్లీ టైం ఇచ్చారు మనకి. అయితే మనల్ని కనుక్కోమంది, ఫైండ్ అవుట్ చేయమంది. మళ్ళీ 2 trains ఒక్కదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి పట్టే టైమే. మీరు చూడగానే డేటా కరెక్ట్గా లేదు అనుకోవద్దు, ఇచ్చిన దాంతో మనం సాల్వ్ చేసేద్దాం. చూడండి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. రెండు ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి పట్టిన టైం ఎంత అంటే, మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసిన ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై యూ ప్లస్ వి. ఏ అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్, బి అంటే సెకండ్ ట్రైన్ లెంత్. ఏ అంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్, వి అంటే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్. సో ఇక్కడ మనకి ఏం కావాలి, టైం ఫైండ్ అవుట్ చేయడానికి 2 trains యొక్క లెంత్స్ అండ్ 2 trains యొక్క స్పీడ్స్ కావాలి. సో ట్రైన్ లెంత్, రెండు ట్రైన్ల యొక్క లెంత్ సేమ్ అన్నారు కాబట్టి ట్రైన్ లెంత్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ట్రైన్ లెంత్ ఈక్వల్స్ టు ఎక్స్. బోత్ ఫస్ట్ ట్రైన్ అండ్ సెకండ్ ట్రైన్, రెండు ట్రైన్స్ యొక్క లెంత్స్ సేమ్ కాబట్టి ట్రైన్ లెంత్ వచ్చింది, టైం వచ్చింది. దాని నుంచి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ బై టైం, క్రాస్ చేయడానికి పట్టిన టైం 3 seconds బై 3. ఓకే, మీటర్స్, ఎక్స్ మీటర్స్ అంటే మీటర్స్ పర్ సెకండ్స్. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చింది. సో సెకండ్ ట్రైన్ స్పీడ్ ఏమవుతుంది, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ సేమ్, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ కూడా ఎక్సే, కానీ క్రాస్ చేయడానికి పట్టిన టైం 4 seconds బై 4 meters per second. మనల్ని 2 trains క్రాస్ చేయడానికి పట్టిన టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎక్స్, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఎక్స్ బై స్పీడ్, రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యూ ప్లస్ వి, ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 4. సో ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 4 ఏమవుతుంది, ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 4 ఈక్వల్స్ టు LCM 12, 4x plus 3x that equals to 7x by 12. సబ్స్టిట్యూట్ చేయండి. x plus x 2x డివైడెడ్ బై, మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది 7x by 12 దట్ ఈక్వల్స్ టు 2x ఇంటూ, ఇది రివర్స్ అవుతుంది, 12 by 7x. x క్యాన్సిల్ అయిపోతుంది, 12 2s are 24 by 7, 7 3s are 21 and 3 by 7 seconds. ఓకేనా అండి, మనకి ఏం కావాలి ఫార్ములాలో, మనం ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనకు కావాల్సినవి వస్తుందా రావట్లేదా అని చూసుకోండి. ఇక్కడ మనకి లెంత్ తెలియకపోయినా కూడా క్యాన్సిల్ అయితే అయిపోతాయి కాబట్టి ఎక్స్ టర్మ్స్ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Walking at 6/7 of his usual speed, a man is 25 minutes late. His usual time to cover his distance is. సో ఒక మ్యాన్ రెగ్యులర్గా అతనికి ఉన్న స్పీడ్ కన్నా
స్పీడ్లో 6/7 స్పీడ్తో అతను వెళ్ళటం వల్ల 25 మినిట్స్ లేట్గా వెళ్ళాడండి. అయితే యూజువల్గా అతనికి పట్టే టైం ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా నుంచి మనకి ఏమర్థమవుతుంది? స్పీడ్ అండ్ టైమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అదే స్పీడ్ కనుక డిక్రీజ్ అయ్యింది అనుకోండి, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది సింపుల్ బేసిక్ కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 km/h స్పీడ్తో వెళ్తున్నాం అనుకోండి, 30 కిలోమీటర్స్ వెళ్ళటానికి మనకి 1 hour టైం పట్టిద్ది ఒక డిస్టెన్స్, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్కి. అదే మనం 15 km/h స్పీడ్తో వెళ్తున్నాం అంటే స్పీడ్ హాఫ్ అయ్యింది. 15 km/h స్పీడ్తో మనము 30 కిలోమీటర్స్ వెళ్ళాలంటే టైం ఏమవుతుంది? 2 hours అవుతుంది కదా. ఓకేనా? స్పీడ్ తగ్గితే మనకి టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇక్కడ 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్ అన్నారు అంటే దాన్ని రివర్స్ 7/6 ఆఫ్ యూజువల్ టైం అవుతుంది కదా. సో రెండు టైంల మధ్య ఉన్న డిఫరెన్స్ 6/7 ఆఫ్ స్పీడ్ అంటే 7/6 ఆఫ్ యూజువల్ టైం మైనస్ యూజువల్ టైం ఈక్వల్స్ టు 25 minutes. అర్థమైంది కదండి ఈ స్టెప్. 6/7 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ కన్నా 6/7 స్పీడ్లో వెళ్ళటం వల్ల అతను 25 minutes లేట్గా వెళ్ళాడు. అంటే స్పీడ్ తగ్గింది అంటే టైం పెరిగింది కదా. సో దాని రివర్స్, స్పీడ్కి రివర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 7/6 ఆఫ్ యూజువల్ టైం మైనస్ యూజువల్ టైం ఈక్వల్స్ టు 25. సో యూజువల్ టైంని మనం కామన్ తీసుకుంటే యూజువల్ టైం ఇంటూ 7/6 మైనస్ 1 ఈక్వల్స్ టు 25. దట్ ఈక్వల్స్ టు, సింప్లిఫై చేయండి, 7/6 మైనస్ 1 దట్ ఈక్వల్స్ LCM 6, 7 minus 6 that equals to 1/6. Usual time into 1/6 equals to 25. That equals to usual time equals to 6 into 25. 625s are 150 minutes. 150 minutes అంటే 2 hours 30 minutes. ఓకేనా అండి? ఈ మోడల్లో డిఫరెంట్గా సో స్పీడ్ అతని స్పీడ్ తగ్గటం వల్ల 25 minutes లేట్ అయ్యారు, 25 minutes ఎర్లీగా వెళ్తే ఎలా ఉంటుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల డిఫరెంట్గా అడుగుతారు మీకు. జస్ట్ ఇక్కడ ఈ టైంని చేంజ్ చేసి సేమ్ ఈ ఫార్ములా కాదు, ఈ కాన్సెప్ట్ నుంచి మనం డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. దీని నుంచి మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. స్పీడ్ అండ్ టైం రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ అదే 8/9 ఇచ్చారనుకోండి, ఇక్కడ మనం 9/8 ఆఫ్ యూజువల్ టైం దానికి రివర్స్ చేసుకుంటాం. ఏ నెంబర్ అయినా ఇచ్చినా సరే రివర్స్ చేసుకొని మనము సేమ్ 7/6 ఆఫ్ యూజువల్ టైం మైనస్ యూజువల్ టైం ఈక్వల్స్ టు ఎన్ని మినిట్స్ లేట్ ఇచ్చారు, ఎన్ని అవర్స్ లేట్ ఇచ్చారో ఈక్వల్ టు దగ్గర ఆ వాల్యూ వేసుకొని మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. సో ఈ పార్ట్తో మనకి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కూడా టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో కొత్త టాపిక్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ టాపిక్లో ఈ వీడియోస్లో ఈ పర్టికులర్ వీడియో అయినా ఏ వీడియోస్లో అయినా ఆ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.